చేస్తూనే హైదరాబాద్ వెళ్తాను. ఇప్పటికీ మా DWO CDPO కూడా నేను చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాను అనేది. సడన్ గా నుండి వెళ్ళి వాస్తవంగా వీళ్ళు గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదనేటువంటి అంశాన్ని కూడా మేము తప్పకుండా పరిశీలిస్తాము. ఓవరాల్గా చెప్పేది ఒకటే, మహిళా కమిషన్ అంటే కేవలం మహిళల ప్రొటెక్షనే కాకుండా మహిళల వెల్ఫేర్ గురించి కానివ్వండి, డెవలప్మెంట్ గురించి కానివ్వండి, అవేర్నెస్ క్యాంప్స్ గురించి కానివ్వండి, ప్రతి దానిపైన శ్రద్ధ వహించి అందరికీ అన్ని స్కీమ్స్ చేరుతున్నాయి, వాళ్ళ ప్రొటెక్షన్ బాధ్యత, సేఫ్టీ బాధ్యత మాది, మేమంటూ ఒకరము వాళ్ళ కోసం ఉన్నాము. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే స్కూల్స్లలో కాలేజెస్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఈవ్ టీజింగ్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఫ్యామిలీ నుండి వస్తున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, అక్కడ చదివిస్తున్నటువంటి టీచర్స్ నుండి, లేదా కోయట్ అయితే మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో బాయ్స్ వాళ్ళ నుండి ఏదైనా ఇబ్బందులు అవుతున్నా కానీ చెప్పుకోనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంట్లో చెప్తే స్కూల్ మాన్పించేస్తారు, స్కూల్లో కాలేజీలో చెప్తే ప్రిన్సిపల్ అండ్ మిగతా టీచర్స్ ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాని పరిస్థితులలో మేమున్నాము, మహిళా కమిషన్ మీకోసం ఉంది అనేటువంటి ఒక అవేర్నెస్ ని కల్పించడంతో పాటుగా ఒక భరోసాని ఇచ్చే దిశగా మా టోల్ ఫ్రీ నంబర్స్ అన్నింటినీ ప్రతి స్కూల్ కి చిన్న పిల్లల, ఈవెన్ చిన్న పిల్లల ఆశ్రమ పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా మా టోల్ ఫ్రీ నంబర్స్ వాళ్ళందరితో నోట్ చేయించడం జరిగింది. మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ నెంబర్కి డయల్ చేస్తే మేము అందుబాటులో ఉంటామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. నిన్న ఇవన్నీ తిరిగిన తర్వాత వాళ్ళకి వీటి గురించి అవగాహన లేదు అన్న తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను నేను. ప్రతి గవర్నమెంట్ హాస్టల్లో, కాలేజ్లో, అంగన్వాడీ సెంటర్లలో తప్పకుండా టోల్ ఫ్రీ నంబర్స్ బోర్డ్స్ పెట్టిస్తాము. పిల్లలకి ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన రానప్పుడు ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉంది, దీనికి కాల్ చేస్తే మనల్ని ఆదుకోవడానికి కమిషన్ ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియపరిచి వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళకు సపోర్టివ్గా నిలబడతాము. వాళ్ళు ఎదగడానికి ఒక అవకాశం కావాలి, ఆ అవకాశాన్ని తప్పకుండా ఒక మహిళా కమిషన్ కూడా ఒక పాత్ర ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మారుమూల ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, చాలా వరకు ఒక యాక్ట్ అనేది ఉంది, పనిచేస్తున్నటువంటి స్థానంలో ఇబ్బందులు కలిగినప్పుడు వాటన్నింటి గురించి మనకి కంప్లైంట్ చేయొచ్చు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అదే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్. సో ఆ యాక్ట్ అనేది ఉంది అనేది ప్రతి మారుమూలలో ఉన్నటువంటి మహిళలకు కూడా చేర్చే విధంగా కమిషన్ పనిచేయాలనేటువంటి ఆలోచనతో కూడా కంటిన్యూస్గా 4 days కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది.